ఆంధ్రప్రదేశ్ ఎస్ఐ ఎగ్జామినేషన్లో అడిగిన ఈ క్వశ్చన్ ఫాలో అవ్వండి. 7 సెంటీమీటర్ల భూ వ్యాసార్థం 24 సెంటీమీటర్ల ఎత్తు కలిగిన ఒక స్తూపాకార కొయ్య నుండి అవే కొలతలు కలిగిన ఒక శంకువుని తొలచగా మిగిలిన పదార్థానికి ఉపరితల వైశాల్యం ఎంత అని అడుగుతున్నారు. టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది రిమైనింగ్ పోర్షన్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ అడుగుతున్నారు. క్వశ్చన్ ప్రకారం చూసినట్లయితే ఇది ఒక కొయ్య స్తూపం. ఈ కొయ్య స్తూపానికి అన్ని వైపులా మూసివేయబడి ఉంటుంది. ఇటువంటి కొయ్య స్తూపం నుండి అవే కొలతలు కలిగిన శంకువుని తొలచగా అన్నారు. అంటే దీని ఎత్తు 24 సెంటీమీటర్లు గాను భూ వ్యాసార్థం రేడియస్ 7 సెంటీమీటర్గా ఇచ్చారు. అవే కొలతలు కలిగినటువంటి శంకువుని తయారు చేయమన్నారు. అంటే దాని వ్యాసార్థం 7 సెంటీమీటర్లు ఉండాలి, దాని ఎత్తు కూడా 24 సెంటీమీటర్లుగానే ఉండాలి. ఇలాంటి ఒక శంకువుని ఈ లోపల వైపు నుంచి తోల్చుతాం. అంటే ఈ లోపల ఉన్న చెక్కంతటిని బయట తీసేస్తాం. అలా తీసేసిన తర్వాత ఇది పెన్సిల్ యొక్క షార్ప్నర్ని చూస్తే ఇప్పుడు లోపలికి ఏ విధంగా అయితే ఉంటుందో అదే మోడల్లో ఉంటుంది. సో ఇప్పుడు లోపల నుంచి చూసినట్లయితే అంటే ఈ డైరెక్షన్లో చూసినట్లయితే అది ఒక శంకులా కనబడుతుంది. ఆ శంకువు యొక్క వక్రతల వైశాల్యం πr ఉంటుంది. ఇదంతా శంకువుకి వక్రతల వైశాల్యం. ఈ కిందన స్తూపం యొక్క భూమి వృత్తాకారంలానే ఉంటుంది. ఇక్కడ మాత్రమే వృత్తం ఓపెన్ అవుతుంది, కానీ ఇక్కడ వృత్తం క్లోజ్ అయి ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఉన్న వృత్త వైశాల్యం πr². ఇటు నుండి చూసినట్లయితే శంకువు యొక్క వక్ర వైశాల్యం కనబడుతుంది. ఇటు నుండి చూసినట్లయితే పూర్తి వృత్తం క్లోజ్ అయి ఉంటుంది. ఈ రెండు అయిపోయాయి. ఇక మనకి ఈ చుట్టూ ఉన్నటువంటి స్తూపం యొక్క వక్రతల వైశాల్యం కనబడుతుంది. పిక్చర్లో మీకు ఇది శంకులా కనబడుతుంది, కానీ నిజానికి ఇది ఒక పౌడర్ డబ్బాలా మనం భావించినట్లయితే లోపలంతా కూడా శంకు ఆకారం ఉన్నట్లయితే ఈ బయట కనబడుతుంది ఇదంతా కూడా స్తూపం యొక్క వక్రతల వైశాల్యాన్ని సూచిస్తుంది. కాబట్టి స్తూపం యొక్క వక్రతల వైశాల్యం 2πrh అవుతుంది. ఇప్పుడు ఈ 3 వైశాల్యాలు కలిపి లెక్కిస్తే అదే ఆ మిగిలిన పదార్థం యొక్క ఉపరితల వైశాల్యం అవుతుంది. కాల్కులేట్ చేద్దాం చూడండి. π అంటే 22/7 ఇంటూ r అంటే వ్యాసార్థం 7² అంటే 7 × 7 7 క్యాన్సిల్ చేస్తే 22 7 154. ఇది భూ వైశాల్యం. ఇక ఇక్కడ చూస్తే 2πrh. π అంటే 22/7, r అంటే 7, h అంటే ఈ స్తూపం యొక్క ఎత్తు 24. 7 క్యాన్సిల్ చేశాను. 2 22 44, పక్కన ఇంకా 24. 24 4 96, 9. 24 4 96, ఆ 96కి 9 కలిపినట్లయితే 105. కాబట్టి ఈ స్తూపం యొక్క వక్రతల వైశాల్యం 1056 చదరపు సెంటీమీటర్లు అవుతుంది. ఈ లోపల నుండి చూస్తే మనకు కనబడేది ఒక శంకువు యొక్క వక్రతల వైశాల్యం. వక్రతల వైశాల్యంలో యాటవాలు ఎత్తు L తీసుకోవాలి. వ్యాసార్థం 7 సెంటీమీటర్లు, ఎత్తు 24 సెంటీమీటర్లు ఉన్నప్పుడు దాని యాటవాలు ఎత్తు L అనేది 25 సెంటీమీటర్లు అవుతుంది. పైథాగరస్ త్రికాల ప్రకారం 7, 24, 25. పైథాగరస్ త్రికాలు 7, 24, 25. సో L అనేది 25 అవ్వాలి. మరి దీని వైశాల్యం 22/7 ఇంటూ 7 ఇంటూ L అంటే 25. క్యాన్సిల్ చేస్తే 25 22 550 అవుతుంది. ఇది లోపల ఉన్న శంకువు యొక్క వక్రతల వైశాల్యం. ఈ 3 వైశాల్యాలు కలిపితే మనకి కావలసిన ఆన్సర్ వస్తుంది 1056 550 154. 6 4 10 1. 5 3 15 ఒకటి కలిపితే 16 1. 1కి 10 కలిపితే 11, ఆ 11కి 6 కలిపితే 17. కాబట్టి ఈ స్తూపాకార కొయ్య నుండి ఒక శంకువును తొలచిన తర్వాత మిగిలిన పదార్థం యొక్క మొత్తం ఉపరితల వైశాల్యం 1760 చదరపు సెంటీమీటర్లు అవుతుంది. ఈ విధంగా ఒక శంకువును తొలచిన తర్వాత ఆ లోపల కనబడుతున్న ప్రదేశం మాత్రమే శంకువులా కనబడుతుంది. దానికి వక్రతల వైశాల్యం ఫైండ్ అవుట్ చేయాలి. ఇక స్తూపానికి చుట్టూ వక్రతల వైశాల్యం 2πrh ఉంటుంది. కింద ఒక వృత్తం అంటే భూమి πr² ఉంటుంది. ఈ 3 వైశాల్యాల మొత్తమే మిగిలిన పదార్థం యొక్క ఉపరితల వైశాల్యం అవుతుంది. ఈ క్వశ్చన్లో స్తూపము శంకువు కాంబినేషన్ ఉంది, అంటే π ఉంది. π అంటే 22/7. కాబట్టి 11 యొక్క భాజనీయతా సూత్రం ఆధారంగా కూడా చేయొచ్చు. 8కి 8 కలిపితే 16, 6కి 1 కలిపితే 7. ఈ రెండు సమానంగా లేవు. అలాగే వాటి యొక్క భేదం 11 కూడా కావట్లేదు, అంటే ఇది రాంగ్ ఆన్సర్. 6కి 4 కలిపితే 10, 7కి 1 కలిపితే 8. ఈ రెండు ఈక్వల్గా లేవు, వాటి డిఫరెన్స్ 11 కూడా కావట్లేదు, ఇది రాంగ్ ఆన్సర్.
0కి 7 కలిపితే 7, 6కు 1 కలిపితే 7. ఈ రెండు మొత్తాలు ఈక్వల్గా వచ్చాయి. ఇది రైట్ ఆన్సర్. 0కి 4 కలిపితే 4, 5కు 1 కలిపితే 6. ఈ రెండు మొత్తాలు ఈక్వల్గా లేవు. ఇది రాంగ్ ఆన్సర్. ఆ విధంగా 11 యొక్క భాజనీయతా సూత్రం ఆధారంగా కూడా ఆ పదార్థం యొక్క మొత్తం ఉపరితల వైశాల్యం తెలుసుకోవచ్చు. సెంట్రల్ పోలీస్ ఆర్గనైజేషన్ 2018లో అడిగినటువంటి ఈ క్వశ్చన్ చూడండి. ఒక శంకువు యొక్క ఎత్తు మరియు వ్యాసముల నిష్పత్తి 6:5. ఆ శంకువు యొక్క ఘనపరిమాణం 2200/7 సెంటీమీటర్ క్యూబ్, 2200/7 cm క్యూబ్ అయినా దాని యాటవాలు ఎత్తు ఎంత? క్వశ్చన్లో ఎత్తు మరియు వ్యాసముల నిష్పత్తి ఇచ్చారు. ఎత్తు 6 భాగాలుంటే వ్యాసం అనేది 5 భాగాలు ఉంది. మరి శంకువు యొక్క వ్యాసం డయామీటర్ 5 భాగాలు ఉన్నట్లయితే వ్యాసార్థం ఎంత ఉంటుంది? 5లో సగం 2.5 భాగాలు ఉంటుంది. సో వ్యాసార్థం 2.5 భాగాలు, ఎత్తు 6 భాగాలుగా ఇవ్వడం జరిగింది. దాని యొక్క యాటవాలు ఎత్తు కావాలి. మనం పైథాగరస్ యొక్క త్రికాలు, పైథాగరియన్ ట్రయాడ్స్ గురించి చెప్పుకున్న సందర్భంలో ఎక్కడా కూడా ఈ త్రికాల్లో ఏదైనా ఒక నెంబర్ పాయింట్గా ఉన్నట్లు చెప్పుకోలేదు. కాబట్టి ఇది పాయింట్లు లేకుండా ఉండాలి అంటే వీటిని డబల్ చేద్దాం. సో ఈ 2.5ని డబల్ చేస్తే 5 భాగాలు అవుతుంది. ఈ 6ని డబల్ చేస్తే 12 భాగాలు అవుతుంది. ఇప్పుడు 5ని 12ని చూస్తే మనకి క్లియర్గా అర్థమైపోతుంది. 5, 12తో రాబోతున్న నెంబర్ 13. కాబట్టి దీని యాటవాలు ఎత్తు 13 అవ్వాలి. సో మనకిచ్చిన ఆప్షన్లలో 13తో భాగింపబడే సంఖ్య ఏదైనా ఉంటే అదే మనకి కావాల్సిన సమాధానం అవుతుంది. మరి ఇచ్చిన ఆప్షన్లో 13తో భాగింపబడే సంఖ్య 4th ఆప్షన్లో మాత్రమే ఉంది. కాబట్టి ఆ 13 అనేదే ఆ శంకువు యొక్క యాటవాలు ఎత్తు అవుతుంది. ఇప్పుడు దీన్ని ప్రాసెస్ ప్రకారం చేద్దాం. ప్రాసెస్ ప్రకారం చేసినట్లయితే వ్యాసార్థం 2.5ని 5/2 అనుకోండి. నిష్పత్తి అనేది ఇచ్చారు మనకి 6:5 అని. నిష్పత్తి ఇచ్చే సందర్భంలో వాటిని మనం ప్లెయిన్ నెంబర్లుగా తీసుకోవాలంటే 6x 5xగా తీసుకోవాలి. కాబట్టి ఇక్కడ ఇచ్చిన ఎత్తు 6x గాను, ఇక్కడ ఇచ్చినటువంటి వ్యాసము 5x అయితే ఆ 5xలో సగం 5x/2 అనేది వ్యాసార్థంగాను ఉంటుంది. ఇప్పుడు శంకువు యొక్క ఘనపరిమాణానికి సూత్రం ఏంటి? 1/3 πr²h. అది క్వశ్చన్లో 2200/7 సెంటీమీటర్ క్యూబ్గా ఇవ్వబడింది. ఆ రెండింటిని ఈక్వల్ చేద్దాం. 1/3 పై అంటే 22/7, r², r అంటే 5x/2, దానికి స్క్వేర్ చేస్తే 25x²/4 అవుతుంది. ఇంటూ h అంటే 6x. ఇక్కడ ఉన్నటువంటి 2200/7 అనేదాన్ని అదే విధంగా ఉంచి మనం దాన్ని భాగించినట్లయితే 22/7 వందల్లే 2200/7 అనేది అవుతుంది. 25 నాళ్ళ 100 అనేది అవుతుంది. 3 రెళ్ళ 6 అనేది అవుతుంది. 2 రెళ్ళ 4 అవుతుంది. ఫైనల్గా ఇక్కడ x² x మిగిలింది. x²ని xని గుణిస్తే x³ వస్తుంది. ఈ బైలో ఉన్నటువంటి 4తో ఇక్కడ ఉన్న 2ని గుణిస్తే 4 రెళ్ళ 8 అనేది అవుతుంది. కానీ ఆ 8ని మనం 2³ అని రాసుకోవచ్చు. ఇక్కడ x³ ఉంది కాబట్టి 8ని 2³ అని రాసుకుంటే క్యూబ్ క్యాన్సిల్ చేసిన తర్వాత x = 2 అవుతుంది. మరి x 2 అయిందంటే అర్థం ఏంటండి? ఇక్కడ ఉన్నటువంటి వ్యాసార్థం 5x/2 అవుతుంది. మరి x 2 వచ్చింది కాబట్టి 2కి 2 క్యాన్సిల్ అయిపోతే ఇంకా ఇక్కడ 5 మిగులుతుంది. x అంటే 2 వచ్చింది కాబట్టి 6 రెళ్ళ 12 అవుతుంది. సో వ్యాసార్థం 5, ఎత్తు 12 అయితే తప్పనిసరిగా యాటవాలు ఎత్తు 13 అవ్వాలి. కాబట్టి ఆ శంకువుకి యాటవాలు ఎత్తు 13 సెంటీమీటర్లు అవుతుంది. సో ప్రాసెస్ ప్రకారం చేస్తే వాడు ఇచ్చిన నిష్పత్తిలో ఉన్న పదాలని 6x, వ్యాసం 5xగా తీసుకోవాలి. వ్యాసం 5x అయితే వ్యాసార్థం 5x/2 అవుతుంది. దాన్ని 1/3 πr²h అనే ఘనపరిమాణానికి సంబంధించిన ఫార్ములాలో రీప్లేస్ చేసి దాన్ని సాల్వ్ చేస్తే x వాల్యూ వస్తుంది. సో x వాల్యూ ఆధారంగా 5 × 2/2 5 అనేది వ్యాసార్థం, 6 × 2 12 అనేది ఎత్తు. 5, 12 ఉన్న సందర్భంలో యాటవాలు ఎత్తు 13గా ఉండాలని ఇంతకుముందే మనం చెప్పుకున్నాం. కాబట్టి దాని యాటవాలు ఎత్తు 13 సెంటీమీటర్లు అవుతుంది. 2018 సెంట్రల్ పోలీస్ ఆర్గనైజేషన్లో అడిగిన క్వశ్చన్. 2015 CHSL ఎగ్జామినేషన్లో అడిగిన ఈ క్వశ్చన్ని మీరు ఫాలో అయినట్లయితే 10 సెంటీమీటర్లు × 5 సెంటీమీటర్లు × 2 సెంటీమీటర్లు కొలతలు కలిగిన
ఒక చెక్క దీర్ఘగణం నుండి 7 సెంటీమీటర్ల ఎత్తు 1 సెంటీమీటర్ వ్యాసార్థం కలిగిన ఒక శంకువుని రూపొందించగా వృధా అయిన చెక్క శాతం ఎంత అని అడిగారు. సో ఇక్కడ ఇచ్చినటువంటి క్యూబాయిడ్ దీర్ఘగణానికి కొలతలు చూసినట్లయితే దాని యొక్క పొడవు 10 సెంటీమీటర్లు, వెడల్పు 5 సెంటీమీటర్లు, ఎత్తు 2 సెంటీమీటర్లు ఇచ్చారు. మరి మొత్తం దీర్ఘగణం యొక్క ఘనపరిమాణం ఎంత అవుతుందంటే క్యూబాయిడ్ యొక్క వాల్యూమ్ దీర్ఘగణం యొక్క ఘనపరిమాణం L ఇంటూ B ఇంటూ H అవుతుందని ఇంతకుముందే చెప్పాం మనం. సో 10 ఇంటూ 5 ఇంటూ 2 100 సెంటీమీటర్ క్యూబ్ అవుతుంది. సో దీర్ఘగణం యొక్క ఘనపరిమాణం 100 సెంటీమీటర్ క్యూబ్. దాన్ని మనం 100 యూనిట్లుగా భావించినట్లయితే దాని నుండి 1 సెంటీమీటర్ వ్యాసార్థం 7 సెంటీమీటర్ల ఎత్తు కలిగినటువంటి ఒక శంకువును తయారు చేశారు. శంకువు యొక్క ఘనపరిమాణానికి సూత్రం 1/3 πr²h. కాబట్టి 1/3 ఇంటూ పై అంటే 22/7, r² అంటే 1² అంటే 1 అవుతుంది, ఇంటూ h 7 అవుతుంది. 7 క్యాన్సల్డ్. 22/3 అనేది ఇంకా మిగిలింది. 22లో 3 7 సార్లు పడుతుంది. 3 ఏడ్ల 21, ఇంకా 1 మిగిలిపోయింది. కాబట్టి 7 and 1/3 సెంటీమీటర్ క్యూబ్ పరిమాణం కలిగిన శంకువుని ఆ చెక్క నుండి తీసుకోవడం జరిగింది. మరి మొత్తం చెక్క ఎన్ని భాగాలు? 100 భాగాలు. 100 భాగాల్లో తయారు చేసిన శంకువు ఎన్ని భాగాలు? 7 and 1/3 భాగాలు. సో 100 భాగాల్లో ఉపయోగించుకుంది 7 and 1/3 భాగాలు కాబట్టి ఇక మిగిలిందంతా వృధా అయిన చెక్క అవుతుంది. మరి వృధా అయిన చెక్క ఎంత అవుతుంది? 1/3కి బ్యాలెన్స్ 2/3. 1/3కి బ్యాలెన్స్ 2/3. ఎప్పుడైతే 2/3 వేసామో ఇది రౌండ్ ఫిగర్ అయినటువంటి 8 అయిపోతుంది. సో 100లో 8 తీసేస్తే 100లో 8 తీసేస్తే ఇంకా బ్యాలెన్స్ 92. సో 92 and 2/3 సెంటీమీటర్ క్యూబ్ పరిమాణం కలిగినటువంటి చెక్క వృధా అవుతుంది. ఎంతకి? 100కి. 100కి అనడాన్నే శాతం పర్సెంటేజ్ అంటారు. కాబట్టి 100కి 92 and 2/3 సెంటీమీటర్ క్యూబ్ పరిమాణం కలిగిన చెక్క వృధా అవుతుంది. కాబట్టి వృధా అవుతున్న చెక్క యొక్క శాతము 92 and 2/3 శాతం అవుతుంది. అంటే ఫస్ట్ ఆప్షన్ రైట్ ఆన్సర్ అవుతుంది. ఒకవేళ ఇక్కడ 100 కాకుండా ఇంకేదైనా నెంబర్ ఉందనుకోండి, ఈ వచ్చినటువంటి వృధా అయినటువంటిది అంటే వృధా అవుతున్నది బై దీర్ఘగణం యొక్క ఘనపరిమాణం ఏదైతే ఉందో దాన్ని తీసుకుంటాం, ఇంటూ 100 అనే దాన్ని వేస్తాం. వృధా అవుతోంది మనం ప్రారంభంలో తీసుకున్నది దీర్ఘగణం ఇంటూ శాతం కాబట్టి 100. సో ఇప్పుడు వృధా అవుతుంది ఎంత? 92 and 2/3. దీర్ఘగణం ఘనపరిమాణం 100 ఇంటూ 100. 100 క్యాన్సిల్ అయితే 92 and 2/3 శాతం అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. సో 100కు 92 and 2/3 వృధా అవుతుంది కాబట్టి మనకి కావలసిన ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, క్షేత్రమితి మెన్సురేషన్ని అర్థమెటిక్ పర్సంటేజ్తో ముడిపెట్టి మరీ ఈ క్వశ్చన్ అడిగారు. ఒకసారి క్వశ్చన్ చూడండి. ఒక శంకువు యొక్క వ్యాసార్థాన్ని 10% పెంచి ఎత్తును 12.5% పెంచిన ఘనపరిమాణంలో వచ్చే పెరుగుదల శాతం ఎంత అడుగుతున్నారు. ఇంక్రీజింగ్ పర్సంటేజ్ ఇన్ ద వాల్యూమ్ అడుగుతున్నారు. సో వ్యాసార్థాన్ని ఏ విధంగా పెంచుతున్నారు అనే దాన్ని పరిశీలిస్తే శంకువు యొక్క వ్యాసార్థాన్ని 10% పెంచుతున్నారు. 10% అంటే దానికి సంబంధించిన భిన్నం ఎంత? 1/10 మనం పర్సంటేజ్లో చెప్పుకున్నాం. అంటే 10 వంతులకి 1 వంతు పెంచుతున్నారు. కాబట్టి వ్యాసార్థంలో వచ్చిన పెరుగుదల 1గా ఉంది కాబట్టి అది 10:11 అవుతుంది. 10 వంతులకి 1 వంతు పెరిగి 11 వంతులు అవుతుంది. అయితే శంకువు యొక్క ఘనపరిమాణానికి సూత్రం 1/3 πr²h అని చెప్పుకున్నాం. వృత్తాలు మరియు స్తూపాలు చెప్పుకున్న సందర్భంలో పర్సంటేజ్ ఇచ్చినప్పుడు కానీ రేషియో నిష్పత్తి ఇచ్చిన సందర్భంలో కానీ ఇటువంటి సంఖ్యల్ని పరిగణలోకి తీసుకోము అని చెప్పాం. కేవలం R మరియు H ఈ రెండింటినే మన పరిగణలో తీసుకుంటాం, కాల్కులేషన్లో తీసుకుంటాం. మరి ఇక్కడ ఘనపరిమాణంలో r² అనేది ఉంది కాబట్టి ఇక్కడ rకి బదులు మనం r² తీసుకోవాలి. మరి r అనేది 10:11 అయితే r² అనేది 10² అంటే 100, 11² 121 అవుతుంది. ఇంకా పక్కనే ఉండాలి H. ఎత్తు ఏ విధంగా పెరిగిందనేది చూస్తే 12.5% పెరిగింది. 12.5%కి సంబంధించిన భిన్నం 1/8.
12.5 అనేది 100లో 8 సార్లు పడుతుంది కాబట్టి 1/8. దీని అర్థం 8 వంతులకి 1 వంతు ఎత్తు పెరుగుతోంది. అంటే 8 వంతులకి 1 వంతు పెరిగి అది 9 వంతులు అయింది. కాబట్టి ఎత్తు 8:9 అవుతుంది. ఇక ఘనపరిమాణం కావాలంటే r²ని hని ఈ రెండింటిని గుణించాలి. అలా గుణిస్తే ఘనపరిమాణాల నిష్పత్తి వస్తుంది. 100 × 8 800. 121 × 9 గుణిస్తే 9 1 9, 9 12 108. ఇది వాటి యొక్క వాల్యూమ్స్ ఘనపరిమాణాల నిష్పత్తి అవుతుంది. ప్రారంభంలో 800 యూనిట్లుగా ఉన్నటువంటి ఘనపరిమాణం తర్వాత 1089 యూనిట్లుగా మారింది. అంటే కొత్తగా ఘనపరిమాణం ఎంత పెరిగింది? 289 యూనిట్లు పెరిగింది. ఎంతకి? 800కి. కాబట్టి ఘనపరిమాణంలో వచ్చిన పెరుగుదల ఎంత అని అడిగితే పెరిగింది 289 యూనిట్లు. ఎంతకు అంటే 800కి. ఇది శాతంలో లెక్కించాలి కాబట్టి ఇంటూ 100. ఇక దీన్ని కాల్కులేషన్లో మనం చూపించినట్లయితే 100 1లు 108లు క్యాన్సల్. 289ని 8తో భాగించాలి. 289లో 8 ఎన్నిసార్లు పడుతుందో చూస్తే 8 3ల 24, ఇంకా 49 ఉంది. 8 6ల 48, ఇంకా 1 బ్యాలెన్స్ ఉంది. పాయింట్ పెట్టుకుంటే 1 పక్కన 0 పెట్టుకుంటే 10 అవుతుంది. సో 10లో 8 ఒకసారి పడుతుంది. సో 36.1 అనేది అప్రాక్సిమేట్గా వచ్చే ఆన్సర్ అవుతుంది. కాబట్టి ఫస్ట్ ఆప్షన్లో కనబడుతున్నటువంటి 36.13% అనేది సరైన సమాధానం అవుతుంది. సో ఈ విధంగా వ్యాసార్థం 10 యూనిట్లకి 1 యూనిట్ పెరిగి 11 యూనిట్లు అవుతుంది. మరి ఫార్ములాలో మనం r² తీసుకుంటాం కాబట్టి r² అనేది 100:121 అవుతుంది. అలాగే ఎత్తు 12.5% పెరుగుతోంది. అంటే 8 వంతులకి 1 వంతు పెరుగుతోంది. r²ని hని గుణిస్తే ఘనపరిమాణాలు వస్తాయి. సో 800 యూనిట్లు కలిగిన ఘనపరిమాణం కొత్తగా 289 యూనిట్లు పెరిగింది. కాబట్టి 289/800 ఇంటూ 100 వేగానే 36.13% అనేది మనకి కావలసిన సమాధానం అవుతుంది. సో ఘనపరిమాణంలో వచ్చే పెరుగుదల ఇంక్రీజింగ్ పర్సంటేజ్ ఇన్ ద వాల్యూమ్ 36.13%. క్వశ్చన్ ఒకసారి ఫాలో అయినట్లయితే ఒక శంకు ఆకారపు మొక్కజొన్న యొక్క వెడల్పైన వ్యాసార్థం 2.1 సెంటీమీటర్లు, దాని ఎత్తు 20 సెంటీమీటర్లు. ఆ మొక్కజొన్నపై ప్రతి చదరపు సెంటీమీటర్కు సగటున 4 గింజలు ఉన్నచో ఆ మొక్కజొన్న పొత్తుపై గల గింజల సంఖ్య ఎంత అని అడుగుతున్నారు. సో నెంబర్ ఆఫ్ గ్రెయిన్స్ ఎన్ని అడుగుతున్నారు. మొక్కజొన్న పొత్తుపై గింజలు ఉన్నాయంటే ఇక్కడ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ఈ మొక్కజొన్న పొత్తు పక్కనంతా కూడా గింజలతో నిండి ఉంటుంది. ఈ కిందన దాన్ని పట్టుకోవడానికి ఒక కాడలా ఉంటుంది. కాబట్టి గింజలు కాల్కులేట్ చేసే సందర్భంలో ఈ శంకు ఆకారంలో ఉన్న మొక్కజొన్న పొత్తుకి వక్రతల వైశాల్యం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. మరి వక్రతల వైశాల్యం అంటే కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఫైండ్ అవుట్ చేయడానికి తప్పనిసరిగా యాటవాలు ఎత్తు ఉండాలి. వ్యాసార్థం 2.1 సెంటీమీటర్ ఇచ్చారు, దాని ఎత్తు 20 సెంటీమీటర్లుగా ఇచ్చారు. మరి యాటవాలు ఎత్తుకి సూత్రం ఏంటి? L² = r² + h². ఈ రెండు పైథాగరస్ యొక్క త్రికాలు కావు కాబట్టి మనం ఫార్ములా ప్రకారం L² = h² + r² వాడబోతున్నాం. h² అంటే 20² అంటే 400. ఈ 2.1² 21కి స్క్వేర్ చేస్తే 21 441. కానీ 2.1కి స్క్వేర్ చేస్తున్నాం కాబట్టి అది 4.41 అవుతుంది. L² = 404.41 అవుతుంది. ఈ 404.41 అనేది 20² దగ్గరగా ఉంది. 20² అంటే 400. సో 400కి అది దగ్గరగా ఉంది కాబట్టి L వాల్యూ అప్రాక్సిమేట్గా 20.2 అనేది అవుతుంది. 2కి స్క్వేర్ చేస్తే 4. సో అప్రాక్సిమేట్గా తీసుకున్నట్లయితే స్లాంట్ హైట్ వాల్యూ 20.2 అవుతుంది. 20² అయితే 400, 20.2² అయితే 404.4. అలా ఎస్టిమేషన్ చేయగలగాలి. సో L 20.2 వచ్చింది. ఇప్పుడు మొక్కజొన్న పొత్తుపై ఉండే గింజల సంఖ్య తయారు చేయబోతున్నాను. మొక్కజొన్న యొక్క వక్రతల వైశాల్యం మీద గింజలు ఉంటాయి. వక్రతల వైశాల్యానికి సూత్రం πRL. ఈ వక్రతల వైశాల్యంలో ప్రతి చదరపు సెంటీమీటర్కి స్క్వేర్ సెంటీమీటర్కి 4 గింజలు చొప్పున ఉన్నాయి కాబట్టి మనం 4తో గుణించాల్సి ఉంటుంది. వక్రతల వైశాల్యాన్ని 4తో గుణిస్తే మనకి కావలసిన గింజల సంఖ్య అనేది దొరుకుతుంది. ఇప్పుడు దీన్ని మనం కాల్కులేషన్ చేసినట్లయితే మనకు ఆన్సర్ ఏ విధంగా వస్తుందో చూద్దాం.
పై అంటే 22/7, ఆర్ అంటే 2.1, ఎల్ అంటే 20.2 ఇంటూ 4, 7 ఒకట్లు 7 మూళ్ళు, వాస్తవానికి 0.3 పాయింట్ ఉంది కాబట్టి 22 మూళ్ళ 66, 4 రెళ్ళ 8, 4 20ల 80. ఇప్పుడు 66తో దీన్ని గుణించినట్లయితే 6 ఎనిమిదిల 48, 6 ఎనిమిదిల 48. రెండవ 6తో గుణించినప్పుడు కూడా 48 వస్తుంది. కలిపితే 8, 4 8 కలిపితే 12 1, 8 4 12 దానికి 1 కలిపితే 13 1, 8 4 12 దానికి 1 కలిపితే 13 1, 5. ఇక్కడ ఒక పాయింట్, ఇక్కడ ఒక పాయింట్, 2 పాయింట్లు ఉన్నాయి కాబట్టి మనము 2 నెంబర్ల తర్వాత పాయింట్ పెట్టినట్లయితే 533.28 వస్తుంది. మనకి గింజల సంఖ్య కావాలి కాబట్టి ఇంచుమించుగా 533కి దగ్గరగా ఉండే సంఖ్య అవుతుంది. మరి 533కి దగ్గరగా ఉండే సంఖ్య ఎక్కడుంది? సెకండ్ ఆప్షన్లో ఉంది. కాబట్టి ఆ మొక్కజొన్న పొత్తుపై ఉన్నటువంటి మొత్తం గింజల సంఖ్య 531 అవుతుంది. సో ఈ విధంగా యాటవాలు ఎత్తుని ఎస్టిమేషన్ చేయగలగాలి. ఆ తర్వాత వక్రతల వైశాల్యం πRL, ప్రతి చదరపు సెంటీమీటర్కి 4 గింజల చొప్పున ఉన్నాయి కాబట్టి దాన్ని కాల్కులేషన్ చేసి చూసినట్లయితే 533కి దగ్గరగా ఉండే సంఖ్య వచ్చింది. కాబట్టి 531 సరైన సమాధానం అవుతుంది. ఈ క్వశ్చన్స్లో పాయింట్స్ అనేవి ఉన్నాయి కాబట్టి లాస్ట్లో పాయింట్స్ని మనం వదిలేస్తున్నాం కాబట్టి 11 యొక్క భాజనీయతా సూత్రంతో మనం చెక్ చేయలేం. కారణం కొన్ని స్థానాలు వదిలేస్తున్నాం కాబట్టి. పాయింట్తో సహా అన్ని స్థానాలు ఉంటే అప్పుడు 11 యొక్క భాజనీయతా సూత్రంతో మనం చెక్ చేసేవారిని. కొంత పోర్షన్ వదిలేస్తున్నాం కాబట్టి ఈ క్వశ్చన్ని 11 యొక్క భాజనీయతా సూత్రంతో చెక్ చేయలేం.